హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఫారెస్ట్ రోడ్స్లో సబ్ టాపిక్ బి అండి, టైప్స్ ఆఫ్ రోడ్స్ అండ్ డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ యూజ్. అంటే ఫారెస్ట్ రోడ్స్లో ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, అవి దాని యొక్క డ్యూరేషన్ బట్టి ఏ టైప్స్ ఆఫ్ రోడ్స్ అనేది యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో జనరల్లీ ఫారెస్ట్ రోడ్ అనేది ఇంటర్ కనెక్టింగ్ కమ్యూనికేషన్ అండి పీపుల్కి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎకానమీ పర్పస్. సో అసలు ఫారెస్ట్ రోడ్ అంటే ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రోడ్ ఈజ్ అన్ ఓపెన్ వైడ్ వే లీడింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ మేడ్ ఫర్ ది పాసేజ్ ఆఫ్ వెహికల్స్, పీపుల్ అండ్ యానిమల్స్. సో రోడ్ అనేది ఒక ఓపెన్ స్పేస్ ఉండి, సో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే మార్గం. సో ఈ మార్గంలో మనకి వాహనాలు, జనాభా మరియు జంతువులు అనేది పాస్ అవుతూ ఉంటాయి. సో ద రోడ్స్ ఇన్ అండ్ అడ్జాయినింగ్ ద ఫారెస్ట్ ఏరియా కాల్ ఫారెస్ట్ రోడ్స్. సో ఎక్కడైతే రోడ్స్ వెళ్తూ ఉన్నాయో అవి ఫారెస్ట్ గుండా కానీ వెళ్ళినట్లయితే వాటిని ఫారెస్ట్ రోడ్స్ అని అంటారు. సో అదేవిధంగా ఫారెస్ట్ రోడ్స్ సర్వీస్ యాజ్ కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ ఫారెస్ట్ పర్సనల్ అండ్ అదర్ పీపుల్. సో ఈ ఫారెస్ట్ రోడ్ అనేది రోజువారీ జీవితంలో ఉండే ప్రజల మధ్య, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి మధ్య కమ్యూనికేషన్ ఛానల్ అంటే కమ్యూనికేషన్ మార్గంగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫారెస్ట్ రోడ్ వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే, ఫారెస్ట్ నుంచి బయట ప్రపంచానికి ట్రేడింగ్ పర్పస్ వెళ్ళే సో మెటీరియల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ ఫారెస్ట్ అనేది రోడ్స్ అనేది మనకి యూజ్ అవుతాయండి. అదేవిధంగా ద గుడ్ రోడ్ కుడ్ సాటిస్ఫై ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. ద సర్ఫేస్ షుడ్ బి ఇంపర్వియస్, హార్డ్, డ్యూరబుల్ అండ్ నాన్ స్లిప్పరీ అని వచ్చారు. మంచి ఫారెస్ట్ రోడ్ అనేది మనకి హార్డ్గా ఉండాలి, అదేవిధంగా నాన్ స్లిప్పరీ అంటే జారుడుగా విధంగా ఉండకూడదు. అదేవిధంగా గ్రేడియంట్ ఆఫ్ రోడ్ షుడ్ నాట్ బి టూ స్టీప్ అంటే వాలు లేదా వంపు ఉన్న రోడ్స్ అనేది మరీ ఎక్కువ వాల్ అనేది ఉండకూడదు. అదేవిధంగా లీస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండాలి, ఎందుకంటే ఫర్ వెహికల్ మూవ్మెంట్. అదేవిధంగా రోడ్ మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉండాలి, సో క్లీన్ చేయడానికి ప్లస్ ఏదైనా రిపేర్ వర్క్స్ ఉంటే చేయడానికి. సో అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ రోడ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్. సో వాటి పనిచేయే విధానం బట్టి మనకి బేస్డ్ ఆన్ ఫంక్షన్గా డివైడ్ చేశారు, బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ యూజ్గా టైప్స్ ఆఫ్ రోడ్స్ని డివైడ్ చేశారు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఫంక్షన్లో మనకి 4 రోడ్స్ అనేది ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి మెయిన్ మోటారబుల్ రోడ్స్ ఆర్ ది రోడ్స్ విచ్ కనెక్ట్స్ హెడ్ క్వార్టర్స్, డివిజన్, రేంజ్ ఆఫీస్ అండ్ బ్లాక్స్. ఇట్ ఈస్ మోస్ట్లీ మెటల్డ్. సో ఏదైతే మెయిన్ మోటారబుల్ రోడ్స్ ఉన్నాయో, సో ఈ రోడ్స్ ఏం చేస్తాయంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి హెడ్ క్వార్టర్స్, డివిజను, రేంజ్ ఆఫీసెస్కి, అదేవిధంగా ఫారెస్ట్ క్వార్టర్స్కి ఈ రోడ్స్ అనేది వేస్తారు. ఈ రోడ్స్ అనేది మెటల్ రోడ్స్ అండి. మ్యాక్సిమం వచ్చేసరికి మనకి మెటల్ రోడ్సే ఈ మెయిన్ మోటారబుల్ రోడ్స్గా ఉంటాయి. అదేవిధంగా బ్రాంచ్ జీపబుల్ రోడ్. సో దీస్ ఆర్ ది ఫీడర్ రోడ్స్ కనెక్టింగ్ ఇంటీరియర్ ఫారెస్ట్ విత్ ది హెడ్ క్వార్టర్స్ సచ్ యాజ్ డివిజన్, రేంజ్ ఎక్సెట్రా. అంటే ఫారెస్ట్ దగ్గర నుంచి హెడ్ క్వార్టర్స్కి మధ్య ఇంటీరియర్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫారెస్ట్ మధ్య వేసే రోడ్స్ని ఏమంటామంటే బ్రాంచ్ జీపబుల్ రోడ్. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మెటల్ రోడ్స్ అనేది ఉండవు. ఇవి ఏం చేస్తాయంటే మెయిన్ రోడ్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఏవే కనెక్ట్ అవుతాయంటే మెయిన్ రోడ్స్లో రెస్ట్ హౌసెస్ ఉంటాయి, ప్లాంటేషను ఏరియాస్, హట్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా బ్రైడల్ పాత్ రోడ్ ఏంటంటే దిస్ రెఫర్స్ టు ది పాత్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఫర్ లాడనింగ్ ఆఫ్ ఎనిమల్స్ మెయిన్లీ బై మూవింగ్ ఫీట్. ఇట్ ఈస్ నారో అండ్ సో స్టీప్ ఇన్ గ్రేడియంట్. సో ఈ బ్రైడల్ పాత్ అనేది మానవులు ఉపయోగించే రోడ్స్ అండి. ఇవి చాలా సన్ననిగా దారి అనేది ఉంటుంది, అదేవిధంగా వంపులు వాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇన్స్పెక్షన్ పాత్ కనెక్ట్స్ టు ది సైట్ ఫ్రమ్ విచ్ ఎక్స్టెన్సివ్ వ్యూ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా కెన్ బి సీన్. సో ఇన్స్పెక్షన్ పాత్ ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏదైనా ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫారెస్ట్ వ్యూ చూడడానికి, అంటే ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంది, వాటి యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంది, అదేవిధంగా ఫారెస్ట్లో ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక సన్నని రోడ్ అనేది వేస్తారు. సో ఆ రోడ్ని ఏమంటామంటే ఇన్స్పెక్షన్ పాత్ అంటాం. సో ఆ విడ్త్ ఆఫ్ ది రోడ్ వచ్చేసరికి మనకి 1 to 1.5 మీటర్స్. జనరల్లీ మనకు 3 మీటర్స్, మామూలుగా అయితే హైవేస్లో 6 మీటర్స్ రోడ్స్ కూడా వేస్తారు. సో ఈ ఇన్స్పెక్షన్ పాత్ వచ్చేసరికి ఫ్యూ పర్సన్సే మూవ్ అవుతారు కాబట్టి సో ఆ రోడ్ విడ్త్ ఎంత ఉంటుందంటే జనరల్లీ 1 to 1.5 మీటర్స్ మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ సర్వే బేస్లో మనకి 7 links or 8 links అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ది పీరియడ్ ఆఫ్ యూజ్. సో టెంపరీ రోడ్స్ ఉంటాయండి. పీరియడ్ ఆఫ్ యూజ్ అంటే వాడుకోని బట్టి కొన్ని రోడ్స్ని టెంపరీగా వేస్తారు. సో ఆ టెంపరీ రోడ్స్ ఆర్ ది రోడ్స్ విచ్ ఆర్ యూజబుల్ ఓన్లీ ఫర్ ఫ్యూ సీజన్స్. సో కొన్ని సీజన్లో మాత్రమే వాడే రోడ్స్ని ఏమంటామంటే టెంపరీ రోడ్స్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఏం చేస్తారంటే ఫారెస్ట్ నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక క్రాప్ కానీ హార్వెస్ట్ చేసి బయట ప్రదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వేస్తూ ఉంటారు. సో దీస్ రోడ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ హార్వెస్టెడ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇంటీరియర్ ఫారెస్ట్ టు ది బ్రాంచ్ జీపబుల్ రోడ్స్.
నెక్స్ట్ వన్ ఫెయిర్ వెదర్ రోడ్ అంటే ఈ రోడ్ యూస్ చేస్తుంటే నార్మల్ వెదర్ కండిషన్స్లో యూస్ చేసే రోడ్స్ని ఏం చేయమంటారంటే ఫెయిర్ వెదర్ రోడ్ అంటారు. అదేవిధంగా మాన్సూన్ టైంలో మాత్రం ఈ రోడ్స్ని యూస్ చేయరు. సో ఈ ఫెయిర్ వెదర్ రోడ్ని లాంగ్ టైం పర్పస్లో మనకి కన్స్ట్రక్షన్ చేస్తారు. అదేవిధంగా దీని యొక్క వాల్ వంపు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నార్మలీ డీప్ గట్స్ అండ్ హై బ్యాంక్స్ ఆర్ అవాయిడెడ్. సో ఈ ఫెయిర్ వెదర్ రోడ్కి ఏం ఉంటుందంటే రోడ్డుకి ఇరువైపులా డ్రైన్స్ అనేది ఉంటాయి. అంటే వాటర్ రైనీ సీజన్లో వాటర్ ఏదన్నా దాని మీద స్టాగ్నేట్ అవ్వకుండా సో ఈ డ్రైన్స్ ద్వారా పంపించేస్తారు. అదేవిధంగా ఫోర్ట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ వెన్ ఎవర్ స్మాల్ స్ట్రీమ్ క్రాసెస్ ది రోడ్స్. నెక్స్ట్ వన్ పర్మనెంట్ రోడ్. ఈ పర్మనెంట్ రోడ్ వచ్చేసరికి సరైన కేరింగ్ తీసుకొని ఈ పర్మనెంట్ రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. అదేవిధంగా ఈ పర్మనెంట్ రోడ్ని మెయింటెనెన్స్ అనేది పర్మనెంట్గా మెయింటైన్ చేస్తారు. ఈ పర్మనెంట్ రోడ్స్ డిజైన్ వేసేటప్పుడు అలైన్మెంట్ అనేది కేర్ఫుల్గా తీసుకొని పాసిబుల్ ఆల్టర్నేట్స్ కనెక్ట్ చేస్తూ ఈ పర్మనెంట్ రోడ్ అనేది వేస్తారండి. సో ఇవి సాధారణంగా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అండి. ఫారెస్ట్ రోడ్స్. ఈ ఫారెస్ట్ రోడ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ వచ్చేసరికి 4 రోడ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ యూజ్ వచ్చేసరికి 3 రోడ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఫంక్షన్ వచ్చేసరికి మెయిన్ మోటరబుల్ రోడ్స్, బ్రాంచ్ జీపబుల్ రోడ్స్, బ్రైడల్ పాత్, ఇన్స్పెక్షన్ పాత్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్స్పెక్షన్ పాత్ యొక్క విడ్త్ ఆఫ్ ది రోడ్ ఎంత 1 to 1.5 మీటర్ అని చెప్పి ఆన్సరు. కానీ ఆప్షన్స్ వచ్చేసరికి 1 to 1.5 అంటారు, 1.5 to 3 అంటారు, 1 to 1.25 అంటారు, 0.5 to 1 మీటర్స్ అని ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 1 to 1.5 మీటర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ రోడ్స్కి 2 సైడ్ డ్రైన్స్ అనేది ఉంటాయి అంటారు. సో దీనికి వచ్చేసరికి ఫెయిర్ వెదర్ రోడ్. సో ఈ ఫెయిర్ వెదర్ రోడ్ అనేది లాంగ్ టైం పీరియడ్ పర్పస్ మనకి వస్తారు. అదేవిధంగా ఫెయిర్ వెదర్ రోడ్ గ్రేడియంట్ షుడ్ బి లో, హై, మోడరేట్ ఆర్ నన్. ఈ ఆప్షన్స్ ఇస్తారు. మనకి ఆన్సర్ వచ్చేసరికి లో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వచ్చేసరికి నార్మల్ రోడ్స్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఏదంటే బ్రైడల్ పాత్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా ఇవి అనదర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండి. మెయిన్ ఫారెస్ట్ రోడ్ ఆర్ ట్రంక్ రోడ్. సో మెయిన్ ఫారెస్ట్ రోడ్ని ఏమంటారంటే ట్రంక్ రోడ్ అంటారు. ఈ ట్రంక్ రోడ్ ఏం చేస్తుందంటే ఫారెస్ట్ ఏరియా నుంచి పబ్లిక్ రోడ్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు డిజైన్ చేస్తుంటే హెవీ ట్రాఫిక్కి, లాగింగ్ ట్రక్స్కి ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేయడానికి చేస్తారు. సో సాధారణంగా మనకి పేవ్ రోడ్స్ కానీ గ్రావెల్ రోడ్స్ కానీ ఈ మెయిన్ రోడ్స్ అనేది వేస్తారు. నెక్స్ట్ వన్ సెకండరీ ఫారెస్ట్ రోడ్ ఆర్ బ్రాంచ్ రోడ్. సో ఈ బ్రాంచ్ రోడ్ ఏం చేస్తుందంటే మెయిన్ ఫారెస్ట్ రోడ్స్కి స్పెసిఫిక్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయండి ఫారెస్ట్లో రిసోర్సెస్, అక్కడికి వరకు రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవి కూడా మోడరేట్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఫారెస్ట్ వెహికల్స్ అనేది మేనేజ్మెంట్ కోసం. సో ఈ రోడ్స్ అనేది మనకి గ్రావెల్ కానీ ఉంటుంది లేదా డట్ సర్ఫేస్ అనేది ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వన్ టెరిషియరీ ఫారెస్ట్ రోడ్ ఆర్ స్పర్ రోడ్ అంటారు. సో ఈ రోడ్ అనేది ఎలా ఉంటాయంటే నేరోగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. అదేవిధంగా ఈ రోడ్ వచ్చేసరికి లో స్టాండర్డ్ రోడ్ అండి. సో దీంట్లో ఏంటంటే ఈ రోడ్స్లో లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాస్కి. అంటే ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి అతి కొద్ది మందికి మాత్రమే లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సో సన్నని వాల్గా ఉండి సన్నని రోడ్గా ఉండి ఈ లో స్టాండర్డ్తో ఈ రోడ్ అనేది ఉంటుంది. సో ఈ రోడ్స్ ఎందుకు డిజైన్ చేస్తా అంటే లో ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది. సో ఇవి జస్ట్ ఫర్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పర్సనల్ అండ్ రీక్రియేషనిస్ట్, అంటే ఫారెస్ట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో విజిట్కి వచ్చినప్పుడు సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది, లోపలికి అలవు. సో ఈ రోడ్స్ సాధారణంగా ఏంటంటే డట్ ఆర్ అన్ఇంప్రూవ్డ్ సర్ఫేస్డ్గా మనకి ఈ రోడ్స్ అనేది ఉంటాయండి. సో నెక్స్ట్ వన్ వింటర్ రోడ్ ఆర్ స్నో రోడ్ అంటారు. ఇవి సాధారణంగా మనకి మాన్సూన్ సీజన్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవి అనేది టెంపరీ రోడ్డు. అదేవిధంగా స్నో ఫర్ వింటర్ యాక్సెస్ కోసం చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ రోడ్స్లో వచ్చేసరికి ట్రాఫిక్ అనేది లైట్ టు మోడరేట్ అనేది ఉంటుంది. సాధారణంగా ఫారెస్ట్ వెహికల్స్ అదేవిధంగా స్నో మొబైల్స్ మాత్రమే ఉంటుంది. సో టిపికల్లీ అన్ఇంప్రూవ్డ్ అండ్ అన్పేవ్డ్ అండి, సరైన మార్గం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ రిక్రియేషన్ రోడ్ ఆర్ ట్రయల్ రోడ్. సో ఈ టైప్ ఆఫ్ రోడ్స్ మేజర్గా డిజైన్ దేనికోసం చేస్తారంటే హైకింగ్, బైకింగ్, ఏటీవీ పర్పస్, అంటే ట్రాక్ టైప్లో రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఈ రోడ్ అనేది మేబీ పేవ్డ్ ఆర్ అదేవిధంగా మట్టి రోడ్ కానీ లేదా డట్ సర్ఫేస్ అని ఉంటుంది. ఆఫన్ నారో అండ్ మోర్ వైండింగ్ దెన్ ది అదర్ ఫారెస్ట్స్. సో చాలా సన్నగా ఈ రోడ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వన్ సర్వీస్ రోడ్ ఆర్ మెయింటెనెన్స్ రోడ్. ఇవి ఏంటంటే జనరల్ పర్పస్ ఈ రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఉంటుంది, సచ్ యాజ్ మెయింటెనెన్స్, సిల్వికల్చరు, ఫైర్ మేనేజ్మెంట్ కోసం ఈ సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి గ్రావెల్ రోడ్డే ఉంటాయి. ఇది కూడా నేరో రోడ్స్ అండి, లెస్ ఇంప్రూవ్డ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ లాగింగ్ రోడ్ ఆర్ హాల్ రోడ్. సో ఈ లాగింగ్ రోడ్ దేనికోసం చేస్తుంటే హెవీ ట్రాఫిక్ పర్పస్
యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద ట్రక్స్లు ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ చేయడానికి లేదా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని బయటకు పంపించడానికి ఈ రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. టిపికల్లీ వచ్చేసరికి మనకి గ్రావెల్ రోడే ఉంటుంది. అదేవిధంగా ఆఫన్ బిల్డ్ స్పెసిఫికలీ ఫర్ లాంగింగ్ ఆపరేషన్స్ మేబీ డీకమిషన్డ్ ఆఫ్టర్ యూజ్. సో ఇవి ఏంటంటే ఎకానమీ పర్పస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. పని అయిపోయిన తర్వాత దీన్ని డిస్పోజ్ అనేది చేస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.